ప్రైజ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను మీ బ్రదర్ సాయిరం గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈ వారము మనం ధ్యానించుకుంటున్న అంశము దేవుని ఎడల భయభక్తులు. చాలాసార్లు మనము జీవితంలో అర్థం కాని పరిస్థితులను ఎదుర్కొంటాము. ఎలాగంటే గొప్ప విజయాలు వచ్చిన తర్వాత, ఎన్నో సాధించిన తర్వాత కూడా మనము కష్టాలను అనుభవిస్తుంటాము. మనం చేసే పనులు ఏవి కూడా అభివృద్ధిని పొందుకోలేవు. ఏ విధమైన ఫలములు మనము అనుభవించకుండా ఉంటాము. అటువంటి స్థితిలో చాలాసార్లు మనము దేవుణ్ణి ప్రశ్నిస్తుంటాము. ఎందుకు దేవా ఇటువంటి పరిస్థితిని మా జీవితంలో అనుమతించావు? ఎందుకని మాకు ఫలములు దక్కటం లేదు? ఎందుకని మా చేతి పనులు దీవించబడటం లేదు అని దుఃఖపడుతుంటాము. ఇటువంటి పరిస్థితి మీకు మాత్రమే రావటం లేదు. బైబిల్లో చూసినట్లయితే ఫిలిస్తీయులు కూడా ఇటువంటి స్థితి గుండా వెళ్ళారు. వారు ఇశ్రాయేలు వారిని యుద్ధంలో ఓడించారు. వారి భూమిని తీసుకున్నారు, వారి సంపదను తీసుకున్నారు, వారి సర్వమును దోచుకున్నారు. అంతేకాకుండా దేవుని సన్నిధికి ప్రతిరూపమైనటువంటి నిబంధన మందసమును కూడా వారు తీసుకువెళ్లారు. ఆ విధంగా చూస్తే వారు గొప్ప అజేయులుగా కనపడ్డారు. వారిని ఎవరు ఎదిరించలేరు, వారిని ఎవరు కూడా ఆపలేరు అన్నంతగా రెచ్చిపోయారు. ఈ విజయం పొందుకున్న తర్వాత వారి జీవితము నరకప్రాయమైంది. వారికి ఎన్నో రోగాలు సంభవించాయి. అంటువ్యాధులు వారి మధ్యలో చెలరేగాయి. వారి పంట అంతా నాశనం అయిపోయింది. ఎలుకలు మరియు ఇతర జంతువులు వారి పంటను తినేశాయి. అలాగే కరువు కాటకాలు వారికి సంభవించాయి. 7 నెలలు వారు ఈ విధంగా సతమతమయ్యారు. ఎన్నో కష్టాలు చూశారు. 7 నెలల తర్వాత వారు ఆలోచించుకోవటం మొదలుపెట్టారు. ఈ కరువు కటకాలు, ఈ కష్టాలు వారికి ఎందుకు వస్తున్నాయోనని గుర్తించడానికి వారు సమావేశమయ్యారు. ఆ విధంగా వారు తెలుసుకున్నది ఏమిటంటే, పవిత్రమైనటువంటి దేవుని సన్నిధికి ప్రతిరూపమైనటువంటి నిబంధన మందసమును చాలా తేలికగా తీసుకున్నారు. పరిశుద్ధమైన జీవము కలిగిన దేవునికి నిత్యము జరగవలసినటువంటి ఆరాధనను మరియు దహన బలులను నిలిపివేసి దేవుని యొక్క ఆగ్రహానికి వారు గురయ్యారు. దేవునికి ఇవ్వవలసినటువంటి భయభక్తులను చూపించలేక వారు ఆయన చేత శిక్షించబడ్డారు. ఆ విధంగా వారు విజయం పొందుకున్న తర్వాత కూడా దాని యొక్క ఫలితాన్ని అనుభవించలేకపోయారు. దేవుని మందసానికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా దేవుని నుండి శాపమును వారు పొందుకున్నారు. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 1-2 వచనములు చూసినట్లయితే మనము ఫిలిస్తీయులు ఏ విధంగా స్పందించారో తెలుసుకోవచ్చు. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిస్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా. ఈ వచనములను మనము చూసినట్లయితే ఇక్కడ ఫిలిస్తీయులు వారికి కలుగుతున్నటువంటి నష్టములు, కరువు కాటకాలన్నీ కూడా దేవుని యొక్క మందసమును వారి మధ్య ఉంచుకోవడం వల్లనేనని గుర్తించారు. వారికి కలుగుతున్నటువంటి ఈ సమస్యల నుండి బయటకు రావటానికి దేవుని మందసమును ఏ విధంగా తిరిగి దాని స్థలానికి పంపాలోనని ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ ఫిలిస్తీన్ల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏదైనా మన జీవితంలో అనుకున్నది జరిగినప్పుడు ఎందుకు జరగలేదు అని మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఎందుకని దీన్ని మన జీవితంలో అనుమతిస్తున్నాడు అని మనము ఆలోచించుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టాలి. కనిపెట్టిన తర్వాత దాన్ని సరి చేసుకోవటానికి కావలసినటువంటి మార్పులు కూడా మనము చేసుకోవాలి. మన జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు ఈ యొక్క శాపమును మరియు దేవుని యొక్క కోపమును తప్పిస్తాయోనని గుర్తెరగాలి. దానికి తగ్గట్టుగా మన ప్రవర్తనను మార్చుకోవాలి. మన దినచర్యను సరి చేసుకోవాలి. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపమును తగ్గించుకోవాలి, పూర్తిగా తీసేసుకోవాలి. దేవునికి చెందవలసినటువంటి ప్రాముఖ్యతను ఖచ్చితంగా మనము ఇవ్వాలి. ఫిలిస్తీయులు ఆ విధంగా దేవుని యొక్క మందసమును తిరిగి దాని స్థలానికి పంపాలని నిర్ణయించుకున్న తర్వాత కొన్ని కార్యములు చేశారు. అవన్నీ కూడా మనకు ఆచరణీయము. వాటి నుండి మనం ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 7-9 వచనముల వరకు. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి
కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరారార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియో మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించననియో తెలుసుకొందు మనిరి. ఇక్కడ ఫిలిస్తీయులకు దేవునికి అర్పించవలసిన బలులేమిటో కూడా వారికి తెలియదు. కానీ వారు ఎంతో సిద్ధపడి ఉన్నారు. వారికి చేతనైనది చేసి దేవుని యొక్క ఆగ్రహమును తప్పించుకుందామని ఆలోచించుకుంటున్నారు. అపరారార్థ బలిగా వారు బంగారమును కూడా సమర్పిస్తున్నారు. ఇక్కడ వారు చేస్తున్నది ఏమిటంటే 2 పాడి ఆవులను తీసుకున్నారు. వాటి దూడలను వాటికి దూరంగా కట్టారు. ఈ పాడి ఆవులు ఎప్పుడు కూడా ఏ కాడిని మోయలేదు. ఒక క్రొత్త బండిని చేసి ఈ ఆవులకు ఆ కాడిని మోపి ఆ బండిని తోలుతున్నారు. ఒకవేళ ఈ బండి తమ దేశమును దాటి ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశించినట్లయితే అది దేవుని చేత వచ్చినటువంటి శిక్ష అని వారు తెలుసుకుంటారు. అలా గనక జరగకపోతే, ఒకవేళ ఆవులు గాని వెనుతిరిగినట్లయితే వారి అదృష్టవశాత్తు ఇది జరిగిందని వారు అనుకుంటారు. ఆ విధంగా వారు అనుకున్నప్పుడు ఆ బండి ఇశ్రాయేలు వారి యొక్క బెత్షెమెషు ప్రదేశంలోకి ప్రవేశించింది. ఎందుకంటే దేవుడు దానిని నడిపిస్తున్నాడు. నిజానికి కొత్తగా ఈనినటువంటి ఆవులు వాటి దూడల కోసమని వెనుకకు తిరుగుతాయి. కానీ ఇక్కడ బండి ఎంత మాత్రము వెనుకకు తిరగలేదు. నేరుగా వెళ్లి బెత్షెమెషు ప్రదేశంలో ఆగింది. అది ఇశ్రాయేలు వారి ఆధీనంలో ఉన్నటువంటి ప్రదేశము. ఇక్కడ మనము ఫిలిస్తీన్ల నుండి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే వారు కారణం కనుక్కున్నారో, ఎప్పుడైతే దేవుని శిక్ష వారి మీద ఉందని తెలుసుకున్నారో, వెంటనే దాన్ని నివారించుకోవటానికి వారికి సాధ్యమైనటువంటి పనులను చేస్తున్నారు. తమలో తాము విచారించుకుని ఏ విధంగా ఈ శాపమును త్వరగా తొలగించుకోవాలోనని ఆలోచించి ఆచరణలో పెడుతున్నారు. మరి మన జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలకు కారణాలు వెతుకుతున్నామా? ఎందుకని మరి మన జీవితంలో ఈ ప్రతిఫలాలు లభించటం లేదు అని విచారిస్తున్నామా? కుటుంబంగా కూర్చొని ఆలోచించుకుంటున్నామా? ఆలోచించుకున్న తర్వాత దానికి తగినటువంటి మార్పులు, దానికి తగినటువంటి ప్రవర్తన మనలో కలుగుతోందా? ఫిలిస్తీయులకు దేవుణ్ణి ఏ విధంగా గౌరవించాలో తెలియదు. ఏ విధమైనటువంటి దహన బలులు అర్పించాలో కూడా తెలియదు. కానీ వారికి తోచిన విధంగా దేవుని కోపాన్ని తగ్గించుకోవటానికి పాటుపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. కానీ మనలో చాలా మంది దేవుడు శాంతమూర్తి, దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు అని మాత్రమే ఆలోచిస్తాము. అదే పాపములో మళ్ళీ మళ్ళీ పడిపోతుంటాము. ఆయనకు ఇవ్వవలసినటువంటి గౌరవమును, భయభక్తులను చూపించము. అందుకనే మనలో కరువు కాటకాలు, అందుకనే మన పనులు ఫలించటం లేదు. చాలీ చాలని జీవితాలు, అరకొరగా కొనసాగే పరిచర్య. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని దీవించాలనుకున్నాడు. కానీ మనము ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వటం లేదు. ఆయనకు చెందవలసినటువంటి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇవ్వటం లేదు. ఎందుకంటే మనకు అర్థమైంది, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రతి విషయాన్ని ఆయన క్షమిస్తాడు. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాము. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపము ఉండదు. ఆయన దరికి పాపము చేరదు. పాపముతో ఉన్న మనము కూడా ఆయన సన్నిధిని చేరలేము, ఆయన సన్నిధిని అనుభవించలేము. ఆయన సన్నిధి దూరమైన జీవితాలలో ఫలితాలుండవు. ఆ విధంగా మందసంతో బండి రావటం చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఆవులను చంపి దేవునికి దహన బలిగా సమర్పించారు. ఆ విధంగా దేవుడు దహన బలిని అంగీకరించి ఫిలిస్తీయులను క్షమించాడు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫిలిస్తీయులు చేసింది ఎంత మాత్రము మోషే ధర్మశాస్త్ర ప్రకారము లేదు. అయినప్పటికీ దేవుడు వారి దహన బలిని అంగీకరించాడు. ఆయన వారి హృదయమును చూశాడు. ఈ కష్టకాలం నుండి తప్పించుకోవాలి అన్న వారి తపనను చూశాడు. ఆయన పట్ల వారు చేసిన అపరాధమును గుర్తించినటువంటి వారి పశ్చాత్తాపమును చూశాడు దేవుడు. కానీ మోషే ధర్మశాస్త్రమును ఎరిగి దేవుని మందసమును ఏ విధంగా చూసుకోవాలో అన్నీ తెలిసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మాత్రము దేవుని మందసానికి ఇవ్వవలసినటువంటి గౌరవమును ఇవ్వలేక
దేవుని చేత శిక్షించబడ్డారు. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే మనము ఈ విషయాలు తెలుసుకోవచ్చు. బెత్షెమెషు వారు యెహోవా మందసము తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. ఈ వచనమును మనము పరిశీలించినట్లయితే ఇక్కడ బెత్షెమెషు ప్రాంతానికి చెందినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మందసంలోకి తొంగి చూశారు. మోషే ధర్మశాస్త్రము ప్రకారంగా దేవుని మందసమును కేవలము లేవీయులు మాత్రమే చూడాలి. వారు మాత్రమే దేవుని మందసానికి దగ్గరగా రావాలి. ఇవన్నీ తెలిసినా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆ నియమమును తప్పారు. ఆ విధంగా దేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యారు. దేవుని యొక్క శిక్షను పొందుకొని 50,000 మందికి పైగా చనిపోయారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క నియమ నిబంధనలు మనం ఖచ్చితంగా పాటించాలి. అంతేకాకుండా ఆయనకు ఇవ్వవలసినటువంటి భయభక్తులను మనము తప్పకుండా చూపించాలి. ఆయనకు చెందవలసినటువంటి మహిమ గౌరవము ఆయనకు అర్పించాలి. దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా తెలియని రోజులలో చేసిన పాపములు ఇంకా చాలు. దేవుడు మనలను వెలుగులోనికి పిలుచుకున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న చీకటితో మనము సంబంధం చేయకూడదు. ఆ విధంగా దేవుని ఆగ్రహానికి గురై మన జీవితాలను మోడువార్చుకోకూడదు. దేవుని ప్రజలుగా పిలుచుకున్న ప్రతి ఒక్కరిని ఆయన తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ మనలో చాలా మందికి దేవునితో గడపటానికి సమయం ఉండదు. వారి ప్రాధాన్యత అంతా కూడా వారి ఉద్యోగం మీద ఉంటుంది, లేదంటే వారి వ్యాపారం మీద ఉంటుంది, లేదంటే మరెన్నో లోక విషయాల మీద ఉంటాయి. ఇక్కడ మన ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయాలని చెప్పటం నా ఉద్దేశం కాదు. అదేవిధంగా మన వ్యాపారాన్ని కూడా నిర్లక్ష్యం చేయాలని చెప్పటము ఉద్దేశం కాదు. కానీ మనకున్నటువంటి ఈ తీరిక లేని జీవితాలలో కొద్ది సమయమును దేవుని కోసము కేటాయించాలి. ఆ విధంగా ఆయనను గౌరవించాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. మనసారా ఆయనను ప్రేమించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరియు ఫిలిస్తీయులు దేవుని మందసం పట్ల తగిన గౌరవం చూపించకుండా శిక్షను పొందుకున్నారు. ఈనాడు మనం కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇవ్వకుండా శిక్షను పొందుకునే అవకాశం ఉంది. మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి ఫలములు లేకుండా ఉండిపోయే అవకాశం ఉంది. మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి ఫలములు లేకుండా జీవించటము దేవునికి ఇష్టం లేదు. అందుకనే కొన్నిసార్లు దేవుడు మన మీదికి శిక్షను అనుమతిస్తాడు. ఎన్ని విజయాలు సాధించినా కూడా, ఎంత కష్టపడ్డా కూడా మనము ఫలములు లేని జీవితములు జీవిస్తుంటాము. ఆ విధంగా దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఆయనకు చెందవలసినటువంటి గౌరవమును ప్రాధాన్యతను మనము ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన ఎడల భయభక్తులు చూపిద్దాము. దేవుని ప్రేమను అలసుగా తీసుకోకుండా, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా నడుచుకుందాము. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చే వారము మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండును.